అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 19th జనవరి మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా నెగిటివ్ బయాస్తో అయితే ఉంది. నికే ఆల్మోస్ట్ 1.5% డౌన్, హాంకాంగ్ 1% డౌన్, షాంఘై ఫ్లాట్గా 0.1% మేర లాభాలతో అయితే కొనసాగుతోంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కూడా మనం అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత అయితే మనం చూసాము. ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెంట్ $64 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $4,670 దగ్గర, సిల్వర్ $93 దగ్గర ట్రేడ్ కావడం. అనూహ్యమైన జంప్ సిల్వర్లో విత్ $93, ఆల్మోస్ట్ $100 టచ్ అయ్యేందుకు సిల్వర్ ఉబలాట పడుతుంది. అయితే ఈ లెక్కన దేశీయ మార్కెట్లో 3 లక్షల రూపాయల మార్క్ని కేజీ సిల్వర్ క్రాస్ చేసేసి ఉంటుంది. ఎందుకంటే నైట్ జరిగిన డెవలప్మెంట్ అనుకుంటాను ఇది. క్రిప్టోస్లో బిట్ కాయిన్ $92,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మేజర్గా అయితే ట్రంప్ సేస్ 8 యూరోపియన్ నేషన్స్ ఫేస్ టారిఫ్స్ యూజింగ్ రైజింగ్ టు 25% ఇఫ్ గ్రీన్లాండ్. ఆల్రెడీ నిన్న మాట్లాడుకుంది. అటు మేబీ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తిరిగి రిటాలియేటరీ టారిఫ్స్ విధించే క్రమంలో యుఎస్ మీద, డొనాల్డ్ ట్రంప్ మీద ఒక చర్య తీసుకోవచ్చు అన్న ఒక సంకేతాలు కూడా ఉన్నాయి. బట్ చూడాలి యూరోపియన్ యూనియన్ ఈ విధంగా ఆయా దేశాలు అమెరికా మీద, అమెరికాతో చేసే వ్యాపారం మీద తిరిగి టారిఫ్స్ విధిస్తాయా అన్న అంశం మీద. ఇవన్నీ కూడా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశాలే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక మెంటర్షిప్ కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. రిజిస్ట్రేషన్స్ ఇక పరిమిత సంఖ్యలో మాత్రమే మిగిలి ఉన్నాయి సీట్స్. వెరీ బేసిక్స్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుందన్న అతి ప్రాథమికమైన అంశాల దగ్గర నుంచి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ట్రేడ్ చేసుకునే విధంగా అన్ని అంశాలు ఇందులో డిజైన్ చేయబడ్డాయి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా, అంటే ఒక స్టాక్ని పిక్ చేసే ముందు ఏ ప్రైస్ పాయింట్ దగ్గర పిక్ చేయాలి, ఏ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, మళ్ళీ ఏ లెవెల్ దగ్గర రీఎంటర్ అవ్వచ్చు, ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఇవి నేర్చుకుని, బేసిక్స్ నేర్చుకుని అండ్ ఫండమెంటల్స్ నేర్చుకునే అవకాశం ఈ కార్యక్రమంలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ ట్రేడర్స్, మార్కెట్ పార్టిసిపెంట్స్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. దాదాపు 4 నెలల పాటు మెంటార్ తర్ఫీదు మీకు ఉంటుంది, మెంటార్ ఒక హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. కాబట్టి ఇందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ఒకసారి యాజ్ ఆఫ్ నో మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంకేతాలే ఉన్నాయి ఈరోజు మనకి మేజర్గా. ఎందుకంటే లాస్ట్ మనకి మార్కెట్స్ ముగిసిన తర్వాత ఫ్రైడే రోజున చాలా న్యూస్ ఫ్లో, చాలా యాక్టివిటీ జరిగింది. ఒకటి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్, ఇలాంటి ప్రముఖ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చిన తరుణంలో, ఎందుకంటే ఇవన్నీ కూడా మార్కెట్ డైనమిక్స్ని కొద్ది గొప్ప ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్న కంపెనీస్ కాబట్టి వాటన్నిటి ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద ఉంటుంది. ఆల్రెడీ రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి గురించి మనం నిన్నటి ప్రోగ్రాంలో మాట్లాడుకున్నాం. ఒకసారి మీరు వెళ్ళి పాస్ చేసుకొని మీరు వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడ కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన డేటా అంతా కూడా ఇది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రెవెన్యూ 14% మేర పెరిగింది, ప్రాఫిట్ దాదాపు 9% మేర. శోభా రెవెన్యూ 23% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 29% మేర క్షీణత. ఎల్ఎన్టీ ఫినాన్స్ ఇన్కమ్ 12% మేర పెరగగా, ప్రాఫిట్ దాదాపు 18% మేర పెరిగింది. రోజరీ బయోటెక్ రెవెన్యూ 13% జంప్, నెట్ ప్రాఫిట్ 3% మేర. క్యాన్ఫిన్ హోమ్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 22% మేర, ప్రాఫిట్స్ దాదాపు 20% మేర పెరిగింది. స్టాక్స్ పరంగా ఆర్వీఎన్ఎల్ సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి 88 కోట్ల రూపాయల ఆర్డర్లో L1 బిడ్డర్గా నిలిచింది. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఇక దివాలా లిక్విడేషన్ ప్రక్రియ కోసం బోర్డు చూస్తోంది. ఆడిటర్స్కి వీళ్ళు అప్పులు తీర్చే పరిస్థితులు లేరున్న క్లారిటీ కూడా వచ్చేసారు. సో క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఇక పుట్టి మునిగిపోయిందని అర్థం. ఇండిగో 22 కోట్ల రూపాయల మేర ఇండిగో మీద డీజీసీఏ పెనాల్టీ విధించింది గత నెలలో జరిగిన ఇష్యూస్ నేపథ్యంలో. జిఆర్ ఇన్ఫ్రా ఎన్టీపీసీకి చెందిన 488 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కోసం L1 బెడ్డర్గా అయితే నిలిచింది. ఎరిస్ లైఫ్ సైన్సెస్ 23 లక్షల షేర్స్ని 1835 రూపీస్ చొప్పున అలాట్ చేయడం చూస్తున్నాము. ఫెర్రో అలాయ్ విభాగానికి ఫెర్రో అలాయ్ విభాగానికి 1725 కోట్ల రూపాయల కార్పొరేట్ గ్యారంటీని వేదాంత అయితే ఇచ్చింది. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా. స్పర్శ్ ఇన్ఫ్రాటెక్ అన్న కంపెనీలో 51% వాటాన్ని 232 కోట్ల రూపాయలకు ఇండియన్ హోటల్స్ కొనుగోలు చేసింది. సీజీ పవర్
900 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకుంది యూఎస్ బేస్డ్ టాల్ గ్రాస్ అన్న కంపెనీ నుంచి ఫర్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇన్ యుఎస్. అదొక మేజర్ అప్డేట్. ఇది సీజీ పవర్కి సంబంధించి. భారత్ కుకింగ్ ఇవాళ లిస్ట్ కాబోతోంది. 147 రెట్లు సబ్స్క్రైబ్ అయిన సంగతి మనకు తెలుసు. అమాగి కూడా 3వ రోజున 14 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా దీని పరంగా మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో కొన్ని గమనిద్దాం. రిలయన్స్ గురించి మళ్ళీ మనం కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం అదే మాట్లాడుకున్నాం. సో రిలయన్స్ ఒక డీసెంట్ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. ఓవరాల్గా జియోనే నెక్స్ట్ ట్రిగర్ కాబోతోంది. జియో లిస్టింగ్ అనేది అప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెద్దగా యాక్టివిటీ ఉండకపోవచ్చు. మేబీ ఇన్ లైన్స్ ఇక్కడ నుంచి ఒక 5 to మ్యాక్స్ ఒక 5 to 10% మాత్రం రిలయన్స్లో అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. కానీ ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ నుంచి రాను ప్రాఫిట్స్ అనేది తగ్గిపోతూనే వస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాఫిట్స్లో ఒక 4% మేర క్షీణత నమోదు కావడం. ఎందుకంటే అగ్రి లోన్స్కి సంబంధించి ప్రొవిజన్స్ పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక ఎఫెక్ట్ అయితే కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 11% మేర మనకి జంప్ అయితే చూసాం వాళ్ళ లాభాల్లో. ఎస్ బ్యాంక్ 55% మేర లాభాల్లో జంప్ కనిపించింది. విప్రో 7% మేర క్షీణత నమోదైంది ప్రాఫిట్స్లో. టాటా టెక్నాలజీస్ రిపోర్టెడ్ ఎ నియర్ వైపింగ్ అవుట్ ఆఫ్ బాటమ్ లైన్ ఇన్ ద థర్డ్ క్వార్టర్ యాజ్ ప్రాఫిట్ 96% నష్టం 6.6 కోట్ల రూపాయల నికర లాభాలను మాత్రమే అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 170 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసిన కంపెనీ పూర్తిగా వైపౌట్ అయితే అయిపోయింది బాటమ్ లైన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్బీఎల్ బ్యాంక్ 555% మేర లాభాల్లో జంప్ అయితే కనిపించింది. ఐడిబిఐ బ్యాంక్ 1.4% మేర లాభాల్లో మాత్రమే వృద్ధి. టాటా మోటార్స్ పీవీ యూనియన్ బడ్జెట్ వస్తున్న తరుణంలో గవర్నమెంట్ని అప్రోచ్ చేసింది టు కన్సిడర్ టార్గెటెడ్ ఫిజికల్ సపోర్ట్ ఫర్ ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఏదన్నా ఒక ఊరటనిచ్చే విధంగా ప్రోత్సాహకాలని ఇన్సెంటివ్స్ని ఇవ్వాలి అని చెప్పి ఈ విభాగాలు ఈ కంపెనీస్ అన్నీ కూడా కోరుతున్నాయి ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సన్ ఫార్మా లుక్స్ టు రైజ్ ఇన్ యుఎస్ విత్ $10 billion ఆర్గనాన్ బై. సో అక్కడ మహిళల విభాగానికి సంబంధించి ఎస్పెషల్లీ ఉమెన్ డ్రగ్స్ అండ్ ఉమెన్ బేస్డ్ ఇదే విభాగంలో ఉన్న హెల్త్ విభాగంలో ఉన్న ఈ ఆర్గనాన్ అన్న కంపెనీని $10 billion పెట్టి కొనుగోలు చేసేందుకు సన్ఫార్మా సిద్ధమవుతోంది. లార్జెస్ట్ క్రాస్ బార్డర్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ లైక్లీ ఇన్ ఇండియన్ ఫార్మా స్పేస్. ఇంత పెద్ద డీల్, ఇంత పెద్ద ఇది దాదాపు $10 billion మేర పెట్టి కొనుగోలు చేయాలన్న ఇది చూస్తే ఒక మేజర్ అప్డేట్గా ఇది ఇండియన్ ఫార్మా కంపెనీలో అని చెప్పుకోవచ్చు. వీక్ టెక్ వెయిస్ ఆన్ Q3 ఫార్మా. ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే సన్ ఫార్మా అన్ని మార్కెట్స్లోకి వాళ్ళకి వెళ్ళేందుకు స్కోప్ దొరుకుతుంది. సంఘవి కంపెనీ ఐస్ ఎంట్రీ ఇంటూ బయోసిమిలర్స్. ఎందుకంటే వీళ్ళు ఉమెన్ హెల్త్తో పాటు బయోసిమిలర్స్లో ఉన్నారు. ఫ్యూచర్లో బయోసిమిలర్స్ అనేది ఒక పెద్ద మార్కెట్గా ఎమర్జ్ అవుతున్న తరుణంలో సన్ ఫార్మా దీని మీద ఫోకస్ పెట్టింది. పొటెన్షియల్ డీల్ విల్ గివ్ హెఫ్ట్ టు బిజినెస్ ఇన్ అమెరికా. సో యూఎస్లో బిజినెస్ మరింత పెంచుకోవడానికి ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నా లేకున్నా అక్కడ వాళ్ళకి మార్కెట్ మరింతగా ఆ వైపు మార్కెట్ పెంచుకోవడానికి కూడా సన్ ఫార్మాకి పడుతుంది దీనివల్ల. సో వీక్ టెక్ వేస్ అండ్ Q3 పర్ఫార్మెన్స్. ఓవరాల్గా ఐటీ నెంబర్స్ ఇప్పటివరకు వచ్చిన వాటిలో బలహీనమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మిడ్ సింగిల్ డిజిట్ నెంబర్స్ గ్రోత్ మాత్రమే కంపెనీస్ కనపరిచాయి. కొద్ది గొప్ప బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభాల్లో ఉంటే ఐటీ కంపెనీస్ నుంచి వచ్చిన నెగిటివ్ రిజల్ట్స్ ఆర్ వీక్ రిజల్ట్స్ ఆ ప్రాఫిట్స్ని తుడిచిపెట్టేసాయి అన్నట్టుగా కూడా ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. సో ఇది ఫస్ట్ పేజ్లో. అండ్ నిఫ్టీ 25,900 లెవెల్స్ని బ్రీచ్ చేసి పైన సస్టైన్ అవుతున్నప్పుడు మాత్రమే మనం అప్సైడ్ పొటెన్షియల్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ రిలెంట్లెస్ సెల్లింగ్ అనేది మార్కెట్స్లో చూస్తూనే ఉన్నాం. 2,000 కోట్ల నుంచి 4,500 కోట్ల రూపాయలకి ఎఫ్ఐ సెల్లింగ్ అయితే పెరిగింది. ఈ సెల్లింగ్కి బ్రేక్ పడనంత వరకు, ఎందుకంటే మొన్న మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొనుగోలు చేసిన దానికంటే కేవలం కొద్దిగా ట్యాడ్ బిలో మన వాళ్ళు బయింగ్ అయితే జరిపారు. సో ఎక్కడికి మ్యూచువల్ ఫండ్స్లోకి నిధులు వస్తున్నంత వరకు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతున్నంత వరకు, ఎఫ్ఐ సెల్లింగ్కి బ్రేక్ పడనంత వరకు మార్కెట్స్ కొద్దిగా ఇట్లాగే టెంటర్ హుక్స్ మీద ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడు మార్కెట్స్ని కొద్దిగా ఇలాగే ఉంచవచ్చు. అండ్ దీనికి తోడు రిజల్ట్ సీజన్ ఉంది. అండ్ ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మార్కెట్స్ కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ అటెంప్టెడ్ టు సస్టైన్ higher levels on Friday, but selling pressure near 25,900 stymied the recovery attempt. Nifty, the index remains range bound between 25,900 to 26,000 on the upside and 25,500 on the downside అన్నట్టుగా కూడా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అంచనా కడుతుంది. వాళ్ళ స్టాక్ రికమెండేషన్స్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చినవన్నీ కూడా మీరు ఇక్కడ పాస్ చేసుకొని చూడవచ్చు. కెనరా బ్యాంక్
166 టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్ కూడా ఇస్తున్నారు. టెక్ మహీంద్రా ఒకటి అండ్ ట్రేడబుల్ సెక్యూరిటీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్ స్టాక్ రికమెండ్ చేస్తున్నారు. మోతీలాల్ ఆనంద్ రాఠీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ని రికమెండ్ చేస్తారు విత్ స్టాప్ లాస్. ఒకసారి పాస్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ ఏంటంటే ఆప్షన్స్ ఇండికేటర్ పాయింట్స్ టు కాషన్. ఆప్షన్స్ అండ్ నిఫ్టీ పుట్ కాల్ రేషియో పీసీఆర్ 0.65 దగ్గర ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాల్ రేటింగ్ గట్టిగా జరుగుతుంది. సో కాల్ రేటింగ్ గట్టిగా జరుగుతున్నప్పుడు అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి డేటా ప్రకారం మనం చూసినట్టయితే. ఎందుకంటే ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఈ విక్స్ ఒకటి పుట్ కాల్ రేషియోని మేజర్గా చూస్తుంటారు కాబట్టి ఈ పుట్ కాల్ రేషియో మాత్రం అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ తక్కువ అన్న సంకేతాన్ని యాజ్ ఆఫ్ నో ఇస్తుంది. గ్రో స్టెప్అప్స్ వెల్త్ ప్లే వయా ఎంఎఫ్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సొల్యూషన్స్. తాజాగా వాళ్ళు పేయూ చెందిన ఫిస్డమ్ అన్న కంపెనీని కొనుగోలు చేసిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు మేజర్గా వెల్త్ మేనేజ్మెంట్ అలాగే వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలోకి అడుగు పెట్టాలని చెప్పి గ్రో సన్నాహాలు చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యవస్థని అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సంబంధించిన వ్యవస్థల్ని మరింతగా పెంచుకునే క్రమంలో గ్రో ప్రయత్నాలు చేస్తున్న వార్త కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆయిల్ అండ్ ఓటీసీ ఆయిల్ అండ్ కెమికల్స్ జాయిన్స్ టెలికామ్ ఆన్ గ్రోత్ కాల్ టు మేక్ అప్ ఫర్ రిలయన్స్ రిటైల్స్ ల్యాక్. రిలయన్స్ జియో నెక్స్ట్ గ్రోత్ ట్రిగ్గర్ అయితే కాబోతోంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు గ్రీన్ ఎనర్జీలోకి అడుగు పెట్టాలని, హైడ్రోజన్ విభాగంలోకి అడుగు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఇవన్నీ కూడా టర్న్అవుట్ అవ్వాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి లాభాల్లోకి తీసుకురావాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే రిలయన్స్ బలవంతంగా అయినా ఒక బై మోడ్లో ఉండడం ఆర్ఎల్స్ ఒక హోల్డ్ మోడ్లో ఉండాలన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతకాలం వెయిట్ చేసాం, ఇక్కడి నుంచి కూడా కొద్ది గొప్ప వెయిట్ చేయగలిగితే మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో మోతీలాల్ ఓస్వాల్ లాంటి కంపెనీస్ దీనికి బై రేటింగ్ అయితే ఇస్తున్నాయి. 1750 నుంచి 800 రూపీస్ దాకా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్కి. ఆర్బీఐ ఆస్క్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్స్ టు మేక్ ఎక్స్ట్రా ప్రొవిజన్స్. ఐసిఐసిఐ బ్యాంక్ 1300 కోట్లు, హెచ్డిఎఫ్సి 500 కోట్ల రూపాయల మీద ప్రొవిజన్స్ పెట్టాయి. అయితే ఇవన్నీ కూడా ప్రయారిటీ సెక్టార్కి ఇచ్చిన లోన్స్ కాబట్టి వీటిని క్లాసిఫికేషన్ మాత్రమే ఉంది. అంటే ఇవన్నీ ఏదో లోన్స్ తిరిగి రావన్న ఉద్దేశంతో కాకుండా జస్ట్ నామ్స్ అండ్ క్లాసిఫికేషన్ ఒకటే ఇష్యూ కాబట్టి ఇలాంటి ఏదైనా పతనం వస్తే హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇలాంటి టైంలో అసెట్ క్వాలిటీ స్ట్రెస్ ఏది లేదు కాబట్టి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కూడా కావచ్చు. పవర్ డిస్కామ్స్ 2700 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేశాయి. చాలా కాలం నష్టాల తర్వాత పవర్ విభాగంలో పవర్ డిస్కామ్స్ లాభాలను అనౌన్స్ చేయడం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకి మళ్ళీ డేటా సెంటర్స్కి లింక్ అవుతాయి. పవర్ స్టాక్స్ గత కొద్ది కాలం నుంచి చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి, చాలా యాక్టివ్గా వీటి మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా వీటిని కూడా మనం లైమ్ లైట్లో పెట్టుకుందాం. రైల్వే స్పీడప్ షిఫ్ట్ టువర్డ్స్ ఇంజన్స్ రన్ ఆన్ బ్యాటరీ గ్రీన్ ఫ్యూయల్. సో ఇది చాలా 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 పెద్ద మార్కెట్ కాబోతోంది. 2500 డీజిల్ లోకోమోటివ్స్ని యాజ్ ఆఫ్ నో రెట్రోఫిట్ చేయడం కానీ ఆలోచన రీప్లేస్ చేయాలని కానీ ప్రభుత్వ ఆలోచనగా ఉంది క్లీన్ ఫ్యూయల్ పవర్డ్ నేపథ్యంలో. సో ఒకవేళ ఇదే కనుక మెల్లిమెల్లిగా జరిగినా కూడా రైల్వేస్ విభాగంలో చాలా పెద్ద మార్కెట్ రాబోతోంది ఈ ఇంజన్స్ అండ్ రెట్రోఫిట్టింగ్ సంబంధించి. ఈ సెక్టార్లో ఏ స్టాక్స్ ఉన్నాయని కూడా ఒకసారి మనం రీసెర్చ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. హైడ్రోజన్ విభాగంలో బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో నామినల్ జీడీపీ గ్రోత్ ఫర్ FY27 సీన్ 10 to 10.5%. సూన్ సింగిల్ మంత్లీ స్నాప్షాట్ రిఫ్లెక్ట్ ఆల్ యువర్ సేవింగ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. అలాగే గత కొద్ది కాలం నుంచి మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్లో కూడా మనకి అన్లిస్టెడ్ సెగ్మెంట్లో విపరీతంగా జంప్ అయితే ఉంది. బీఎస్సీ ఎన్ఎస్సితో పాటు ఈ మూడో ఎక్స్చేంజ్ కూడా కొద్దిగా మార్కెట్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవచ్చు అన్న ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే ఇందులో జిరోదా, గ్రో లాంటి కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి కాబట్టి. బట్ సమ్హౌ ఈ స్పేస్లో ఈ స్టాక్ ఇప్పుడు కొనుగోలు చేయడం అయితే ఎక్స్ట్రీమ్ రిస్కీ అవుతుంది. చాలా కాలం నుంచి రూపాయిన్నర దగ్గర కొట్టుమిట్టాడుతూ వస్తున్న స్టాక్ ఇది మెట్రోపాలిటన్ అన్లిస్టెడ్ సెగ్మెంట్లో. ఇప్పుడు ఎన్ఎస్సికి ఐపీఓకి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ స్టాక్లో కూడా కొద్దిగా యాక్టివిటీ అయితే ఉంది కానీ బట్ స్ట్రిక్ట్లీ వీక్ హార్ట్స్కి అండ్ రిస్క్ వద్దనుకునే వాళ్ళకి ఈ స్టాక్ అన్లిస్టెడ్ సెగ్మెంట్లో జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎంఎస్ఈఐకి. సో ఇవన్నీ అలాగే మ్యూచువల్ ఫండ్స్ టర్న్ హోమ్వర్డ్ పేర్ గ్లోబల్ నేమ్స్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈసారి మేజర్గా డొమెస్టిక్ స్టాక్స్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి అంటే డొమెస్టిక్ ఫోకస్ అలాగే కన్జంప్షన్ థీమ్ బేస్డ్ ఉన్న స్టాక్స్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి అనేది చూపించాయి. ఐసిఐసిఐ ప్రో, ఇండిగో, స్విగ్గీ, ఐసిఐసిఐ బ్యాంక్, మీషోలో బాగా పెట్టుబడులు పెట్టాక డిక్సన్, లుపిన్, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, ఇన్ఫోసిస్లో కొద్దిగా స్టాక్స్ని అయితే సేల్ చేశారు డిసెంబర్లో అని ఒక అప్డేట్ కూడా ఇది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్
ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి